జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు చెప్తున్నా, నా తండ్రి మృత్యువుతో పోరాడుతున్నాడు. నీ అదృష్టం బావుండి ఆయన ప్రాణాలతో తిరిగొచ్చాడో సరే, లేదంటే ఇంట్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. పదత ఆగమ్మా. నీ కళ్ళల్లో కన్నీటికి కారణం ఉంది, నీ కోపానికి అర్థం ఉంది. కాని మాకే దాన్ని అర్థం చేసుకోలేని మనసుంది. పాతికేళ్ల క్రితం నా పెద్ద కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. బతికున్నాడో చచ్చాడో కూడా తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించని నా కొడుకు గురించి కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. అక్కని దూరం చేసుకున్న బాధేమిటో కొడుకును దూరం చేసుకున్న నాకు తెలుసమ్మా. నీకు జరిగిన నష్టాన్ని నేను పూడ్చలేకపోవచ్చు, పోయిన మీ అక్కని తిరిగి మళ్లీ తీసుకురాలేకపోవచ్చు. కానీ ప్రాణాలతో పోరాడుతున్న మీ నాన్నని నేను బతికిస్తానమ్మా. త్రివేది, ఇదిగోనమ్మా డబ్బు. ఇది మీకు జరిగిన నష్టాన్ని పూడ్చటానికి ఇవ్వటం లేదు, మాణిక్యం నిండు 100 ఏళ్లు బతకాలన్న ఆశతో ఇస్తున్నాను. తీసుకువెళ్ళమ్మా, నీ తండ్రిని బతికించుకో. బాగుందండి, చాలా బాగుంది. ఒకవైపు మీ కోడలేమో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిండు జీవితాలను నాశనం చేసి వాళ్ళ బతుకుల్ని చిత్తుపట్టల మీదకి చేరుస్తుంటే, మీరేమో ఈ నోట్ల కట్టలతో మా కన్నీళ్లు తుడవాలని చూస్తున్నారా? అది కాదమ్మా. చూడండి, నేనొచ్చింది మీరిచ్చే డబ్బు కోసం కాదు. డబ్బుందన్న పొగరుతో మనుషుల ప్రాణాలను తీస్తున్న మీ కోడలి గారిని హెచ్చరించి వెళ్దామని వచ్చాను. ఏ మాత్రం బతుకుల మీద ఆశ ఉన్నా మా బతుకుల జోలికి రావద్దు అని ఆవిడికి చెప్పండి. లేదంటే మౌనంగా తిరిగి వెళ్తున్న నేనే వాళ్ళని తిరిగి రాని లోకాలకు పంపించాల్సి వస్తుంది. వెళ్దాం అత్తయ్య. పాతికేళ్ల క్రితం నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు నా కోడలు ఏం తప్పు చేసింది దేవుడా అని ఏడ్చాను. కానీ అది తప్పని ఇప్పుడు తెలిసింది.
పైకొచ్చి నా వాళ్ళ ముందే వార్నింగ్ ఇస్తావా? చెప్తా, నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. ఈ కాంచనమాలతో ఎందుకు పెట్టుకున్నానా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. చూపిస్తా, ఈ కాంచనమాలంటే ఏమిటో నీకు తొందరలోనే చూపిస్తా. భగవంతుడా, ఒకప్పుడు నా కుటుంబం చేసిన పాపానికి మాణిక్యం ఎంతో కోల్పోయాడు. ఇప్పుడు కూడా నా కోడలు చేసిన పని వల్ల తన కూతుర్నే పోగొట్టుకున్నాడు. నా వల్ల నష్టపోయిన అతనికి నేనే న్యాయం చేయాలి. నా వల్లే న్యాయం జరగాలి. చేస్తాను. మాణిక్యానికి న్యాయం చేసి తీరతాను. తాతయ్య, కౌస్తవ్, ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చి మీ వల్ల మా అక్కని పోగొట్టుకున్నాను, మీరు చేసిన పని వల్లే మా నాన్నను కూడా పోగొట్టుకోబోతున్నాను అని బాధపడింది. తన బాధని చూసి మీరు కూడా చెల్లించిపోయారు. తన తండ్రిని బతికించుకోవడానికి డబ్బులు ఇవ్వబోయారు. కానీ తను వద్దని వెళ్ళిపోయింది. తప్పు చేసింది పెద్దమ్మ కాబట్టి మౌనంగా ఉంది. కానీ ఏ తప్పు చేయని మీరు మౌనంగా ఎందుకున్నారు తాతయ్య? అసలు గతంలో ఏం జరిగింది? ఆ కుటుంబం మీద పెద్దమ్మ ఎందుకు పగబట్టింది? ఎందుకు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది? అసలు ఆ మాణిక్యం ఎవరు? అతనికి మనకి ఉన్న సంబంధం ఏంటి? నాకు ఇప్పుడే తెలియాలి తాతయ్య. చెప్పండి తాతయ్య, చెప్పండి. గతం అనే విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఎందుకంటే ఆ విషయాన్ని నేను తప్ప ఇంకెవరూ భరించలేరని. కానీ గతం ఏంటో నాకు తెలియాలి తాతయ్య. దాని మీద నా జీవితం ఆధారపడింది. ఏం మాట్లాడుతున్నావు కౌస్తవ్? అవును తాతయ్య, ఎవరినైతే మన కుటుంబం ద్వేషిస్తుందో, పగని పెంచుకుందో, ఆ ఇంటి ఆడపిల్లైన కుందనా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు కుందనని ప్రేమిస్తున్నావా? అవును తాతయ్య, తనెవరో నాకు తెలియకముందే, ఆ కుటుంబంతో మనకున్న శత్రుత్వం ఏంటో తెలియకముందే నేను తన్ని మనసారా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీకు తప్ప మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? అవును తాతయ్య, ఎవరు అవునన్నా కాదన్నా కుందనానే నా భార్య. ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టేది కుందనా మాత్రమే. మీ అమ్మా నాన్న ఆ కుందనతో పెళ్లికి ఒప్పుకోకపోతే? మీతో చెప్పి ఒప్పిస్తాను. నేనే ఒప్పుకోకపోతే? ఈ జన్మకు నాకు పెళ్లి యోగం లేదనుకొని ఒంటరిగా మిగిలిపోతాను. ఎంత శుభవార్త చెప్పావురా మనవడా! తాతయ్య, నా గుండెలు తేలిక పడిపోయే ఎంత చల్లని మాట చెప్పావురా. నా కుటుంబం వల్ల ఆ ఇంటికి జరిగిన అన్యాయానికి న్యాయం ఎలా చేయాలని చూస్తున్నాను. మాణిక్యం కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలా అని 1000 దేవుళ్లకు మొక్కుకుంటే ఆ దేవుడు నా మొర ఆలకించి నీ రూపంలో వచ్చాడురా. అందుకని నిన్ను అమ్మాయిని ప్రేమించేలా చేశాడు. ఆ కుందనే ఇంటి కోడలు కావాలని నిర్ణయించాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.